తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా అలాగే సవాల్గా మారింది. ఎందుకంటే 2009 తర్వాత జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించలేదు. మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అనే ప్రచారం జరుగుతుంది. కానీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ నవీన్ యాదవ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక నాయకుడైన నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. అతని రాజకీయ అనుభవం, సమాజ సేవ, మైనారిటీల మద్దతు ఇవన్నీ అతనికి ప్లస్గా మారాయి. నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం అభ్యర్థిగా, 2018లో స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయినా అతనికి స్థానికంగా మంచి పట్టు ఉంది. 2023లో కాంగ్రెస్లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సుతో అభ్యర్థిత్వం లభించింది. బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన అతను స్థానిక సర్వేలో ఇతర అభ్యర్థులైన బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఇద్దరిని కాదని అధిష్టానం అతనికి అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని క్యాడర్ భావిస్తున్న ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్ సింపతి ముందు నవీన్ నిలబడతారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దివంగత మాగంటి గోపినాథ్ 3 సార్లు అక్కడే గెలిచారు. ఆయన మరణం తర్వాత సింపతి ఓట్లు బీఆర్ఎస్కు బలమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. మాగంటి గోపినాథ్ భార్య సునీత సైతం జూబ్లీహిల్స్లో ప్రజలకు సుపరిచితురాలే. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే నవీన్ యాదవ్కు మైనారిటీల మద్దతు, క్రిస్టియన్స్ మద్దతు ఉంది. జూబ్లీహిల్స్లో 1.4 లక్షల ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంతేకాదు ఎంఐఎం పార్టీకి కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చేలా కనిపిస్తుంది. ఇది నవీన్ యాదవ్కు ప్లస్ పాయింట్. అంతేకాదు క్రిస్టియన్ల మెజారిటీ సుమారు 20,000 ఓట్లు కూడా అతనికి మద్దతుగా ఉన్నాయి. ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నవీన్ యాదవ్ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటుపడుతుంది అనేది కీలకం. ఎందుకంటే బీజేపీ కూడా బరిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే నవీన్ యాదవ్ గెలుపును ఎవరు ఆపలేరు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే, ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెడితే నవీన్ యాదవ్ గెలుపు అంత ఈజీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే జూబ్లీహిల్స్లో అందరికీ తెలుసు. ఆయనకున్న పరపతి కూడా నవీన్ యాదవ్ ఫలితంపై ప్రభావం పడుతుంది. శ్రీశైలం యాదవ్ పేరు చెప్తే చాలామంది భయపడతారనే టాక్ ఉంది. ఆయన సెటిల్మెంట్లు చేస్తారని, రౌడీజం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనకు చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆయన చాలామందికి ఆర్థిక సాయం చేశాడని, ఇళ్ల పట్టాల విషయంలో సాయం చేశారనే వారు ఉన్నారు. ఏదేమైనా ఆయన్ను వ్యతిరేకించేవారు నవీన్ యాదవ్కు ఓట్లు వేయకపోవచ్చు అనే నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా లోకల్ లీడర్లు నవీన్ యాదవ్కు ఏ మేరకు సపోర్ట్ చేస్తారు అనేది కీలకం. లోకల్గా ఉన్న కార్పొరేటర్లు సైతం టికెట్ ఆశించారు. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు కూడా అధిష్టానానికి పంపించారు. కానీ సామాజిక వర్గాల సమీకరణ విషయంలో ఆయనను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో సిఎన్ రెడ్డి నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ టికెట్పై చాలా ఆశలు పెట్టుకున్నారు. చివరి నిమిషం వరకు ఆయనకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఆఖరి నిమిషంలో నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. అంతేకాకుండా ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం పోటీ చేయాలని ఆశించారు. వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వారే కావడంతో నవీన్ యాదవ్కు వ్యతిరేక ఓటు వేయిస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే పక్కనే ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా జూబ్లీహిల్స్లో ప్రభావం చూపగలరు. మరి ఆయన పూర్తి మద్దతు నవీన్ యాదవ్కు ఉంటుందా లేదా అనేది కీలకంగా మారింది. అంతేకాదు మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని నిప్పుల మీద పడ్డ ఉప్పులా చిందులు వేస్తున్నారు. పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వలేదని మీడియా ముఖంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మద్దతు నవీన్ యాదవ్కు ఉంటుందా ఉండదా అనేది చూడాలి. మరి వీరంతా ఎవరికి అనుకూలంగా పనిచేస్తారు అనేది ముఖ్యం. నవీన్ యాదవ్కు అనుకూలంగా పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ వ్యతిరేకంగా పనిచేస్తే, ఓట్లను చీల్చితే మాత్రం అది బీఆర్ఎస్కు చాలా అడ్వాంటేజ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవీన్ యాదవ్ కేవలం మైనారిటీల మద్దతుతో ముందుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం లేదు. అసంతృప్తి నేతలను సంతృప్తిపరచాలి. అయితే ఇప్పుడు ఉన్నదే నెల రోజుల సమయం. ఈ కాలమంతా వారిని బుజ్జగించడానికే సరిపోతే ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారు, ప్రజలకు ఏ విధంగా దగ్గరవుతారు, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడం ముఖ్యంగా. నవీన్ యాదవ్ సీనియర్ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి సవాళ్లను అధిగమించాలని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుపు అంత సులువు కాదు అని నిపుణులు అంటున్నారు. మరి ఆయన గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, అలాగే ఏఐసీసీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రణాళికలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అలాగే సొంత పార్టీలోనే నవీన్ యాదవ్కు శత్రువులు తయారవుతున్నారు. ఆ సీటు కోసం ఎంతమంది ఆశావాహులు ఉండేవారో తెలిసిందే. కాబట్టి పక్కనే అసమ్మత నేతలు ఉన్నారు. ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. వీరందరినీ చూసుకొని తెలివిగా నవీన్ యాదవ్ మెలగాలి. వారిని దూరం చూసుకోలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా కనిపెట్టుకుని తిరగాలి. వారందరినీ అసంతృప్తి ఓటు రూపంలో మార్చుకునేందుకు నవీన్ యాదవ్ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య నవీన్ యాదవ్ గెలుపు అంత ఈజీ కాదు. ఏదేమైనా కానీ కష్టపడితే మాత్రం ఫలితాలు ఆయనకు అనుకూలంగా మారుతాయని లోకల్లో పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. చూడాలి మరి ఆయన గెలుస్తారా లేదా అని.